ఇక విజయవాడ విషయానికి వస్తే, సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ విజయవాడ విషయానికి వస్తే, విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్లో 51% ఎన్డీఏ కూటమి అభ్యర్థికి ఇక్కడ ప్రజలు తీర్పు ఇవ్వబోతుండగా 42% మాత్రమే వైఎస్ఆర్సీపీకి ఇక్కడ మద్దతు తెలుపబోతున్నారు. దీంతో ప్రాబబుల్గా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా అర్థమవుతున్నాయి. అయితే శాసనసభ నియోజకవర్గాలు చూస్తే తిరువూరు ఎస్సీ, విజయవాడ పశ్చిమం, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఇన్ని నియోజకవర్గాలు ఉండగా ఇక్కడ తిరువూరు ఎస్సీ చూస్తే 42% మాత్రమే ఎన్డీఏకు మద్దతు తెలుపుతుంటే 49% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో అక్కడ ఫ్యాను తిరిగే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ పశ్చిమంలో 48% ఎన్డీఏకు వస్తుండగా 44% వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి వస్తుండడంతో ఇక్కడ కమలం కనిపించే పరిస్థితి. విజయవాడ సెంట్రల్ 53% ఎన్డీఏకు ఇక్కడ ప్రజలు మద్దతు తెలుపుతుండగా 41% మాత్రమే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ఇక్కడ ప్రాబబ్లీ తెలుగుదేశం విన్నింగ్ ఛాన్సెస్ ఉన్నాయి. విజయవాడ తూర్పు 51% ఎన్డీఏ అభ్యర్థి ఇక్కడ 51% ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలపగా 39% మాత్రమే వైఎస్ఆర్సీపీ చూసుకుంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మైలవరం 54% ఎన్డీఏ అభ్యర్థి, 38% వైఎస్ఆర్సీపీకి చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారని తెలుస్తుంది. నందిగామ ఎస్సీ 49% ఎన్డీఏ అభ్యర్థి ఇక్కడ గెలవబోతున్నట్టు అర్థమవుతుంది. అదేవిధంగా 44% వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో 44% ఆ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి అక్కడ ఓట్లు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో చూస్తే ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ ఈజ్ గోయింగ్ టు విన్ ఇన్ దట్ సీట్. రైట్. జగ్గయ్యపేట చూస్తే 51% ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపబోగా 42% వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతుండడంతో ప్రాబబ్లీ తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది.